నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవ కాలమున ఎండినట్లాయను. ఇది ఒక విధంగా చెప్పాలంటే సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, గతం గురించి చెప్పేటప్పుడు కానీ మనం స్ట్రైట్ లైన్లో వెళ్ళాం. అనుభవాల గురించి చెప్పేటప్పుడు స్ట్రైట్లో వెళ్ళాం. వాడు వచ్చి అసలు చాలా భయంకరంగా పనిచేశాడులే అని అంటే వాడెవడు అని అడిగాం అనుకోండి. మధ్యలో వాడెవడు అని అడిగాం అనుకో, వాడు అంటే చాలా పెద్ద స్టోరీలే చెప్తాను, కూర్చో. అంటే మా అన్నగారికి తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు గారికి మామగారు ఉన్నారు, మామగారికి అల్లుడు ఉన్నాడు, అల్లుడు గారు కొడుకు అనమాట ఏడు. అయితే వాడు ఇలాంటోడు అలాంటోడు అని ఒక గంట చెప్తాడు. అంటే స్టోరీలో సబ్ స్టోరీ అనమాట ఇది. గతంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. రింగులు ఉంటాయి పూర్వకాలం సినిమాలో, ఇది కూడా రింగులే. 3-4 వచనాలు రింగులు. ఆ రింగుల్లో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నాకు బాగా గుర్తొస్తుంది. ఆ దినాలు ఎలా ఉండే తెలుసా? నేను మౌనిగా ఉండగా, ఎవడి ముందు మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. చుట్టూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. వాళ్ళని చూసేవాడిని, అలాగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా మీరు ఇలాంటి డైలాగులు వేసారా? ఏమవుతుంది అందరూ ఇటు వస్తున్నారు? ఏమన్నా ఇష్యూ ఉంది ఇక్కడ లేదా? అంటే మీరు 4-5 అటు చూస్తుంటే నేను కూడా చూడాలనిపిస్తుంది యాదవ్ది. రైట్, బిర్యానీ పెడుతున్నారు అదా? కొద్దిసేపు ఆపేమందావా బాబా తమ్ముళ్ళు, ఓ 15 నిమిషాలు ఇటు రావద్దా, పక్కన పడి 15 నిమిషాలు తత్తరండి, లేకపోతే మిమ్మల్ని బిర్యానీ చేస్తా. 15 మినిట్స్ దాకా ఏ జీవి ఇక్కడ కనబడకూడదు. రైట్, ఇప్పుడు ఎవరు చూడదా? నాకు ఇప్పుడు చాలా ఫోకస్ ఉండాలి, చాలా ఫోకస్. ఇదే మూమెంట్. ఈ టైంలో యాదవగాడు ఆడు వచ్చేస్తాడు సీన్లోకి, చాలా లీగల్ ఇష్యూస్ చూపిస్తాడు. తమ్ముడు, హలో బాబు మేస్త్రి వెనకెళ్ళిపో, వెళ్ళొద్దని చెప్పాను నేను. అది ఏదైనా ప్రాణం పైన పర్లేదు, ఎటు వచ్చాయి నేను చూసుకుంటా వచ్చి బస్. నేను చెప్తున్నానే ఆ స్టేజ్ మీద చెప్తున్నా, ఎవరిని ఏమన్నా అడిగితే నా పేరు చెప్పు బస్. ఇంకెవ్వండి రావనద్దు, ఎవరిని అక్కడ ఉంటే అక్కడే ఉండిపోమని బస్. 15 నిమిషాలు ఇక్కడ ఎవరు కనబడతానికి వెళ్ళదు. రైట్, ఎప్పుడైనా వేస్తే ఎక్కడ కూడా కవర్ చేసేయండి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అటెన్షన్ ఉండాలి. క్రికెట్ ఆడేటప్పుడు దోమ ఎగిరితో కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. దోమ ఏది చేసినా ఫోకస్డ్గా చేయాలి. ప్రసంగం చెప్తే కూడా ఫోకస్డ్గా ఉంటుంది. బుల్లెట్ దింపుతో కూడా ఫోకస్డ్గా దింపుతాం. ఏది చేసినా ఎక్సలెంట్ చేయాలి. వంట చేస్తే ఎక్సలెంట్ చేస్తాను నేను, డౌట్ లేదు. ఎక్సలెంట్, ఓకే. ఈనాడప్పుడు కూడా ఎక్సలెంట్గానే ఉండే. 2 పనులు ఒకసారి చేయొద్దు, ఓకే. రైట్, అయితే ఎక్కడున్నాను? ఎందుకు ఒంటరిగా ఉన్నావు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇది అపరాధ భావం అంటే ఎవరితో కూడా కనెక్ట్ అవ్వద్దు అవుతాం. ఫ్రెండ్స్ ఉంటారు మనకి, ఎవరితో కూడా కనెక్ట్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా భుజం మీద చేసి ఏమైందో చెప్పరా అంటే ఏం లేదురా, అది మౌనం అంటే. రెండోది, నేను మౌనునిగా ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నిద్ర పట్టదు. అదే ఆలోచనలో ఉంటాం, కొరుక్కుంటూ ఉంటాం. టెన్షన్ ఎక్కువ. క్రికెట్లో ఎప్పుడైనా చూపించారా? టెన్స్ మూమెంట్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ కానీ, లేకపోతే కోహ్లీని కానీ, లేకపోతే గౌతమ్ గంభీర్ని కానీ, లేకపోతే ఆ కలకత్తా ఉంటాడే ఆ పేరేంటి, గంగూలీ, తెగ కొరికేసుకుంటారు. మీరు గమనించారా? వాళ్ళకి ఏం ఉండవు అసలు, కానీ టెన్షన్ ఎక్కువ. మన బతుకు కూడా అంతే, టెన్షన్ ఎక్కువైపోద్ది. అది ఏంట్రా అంటే ఏం లేదు అని అంటారు, టెన్షన్ ఎక్కువ. జాన్ అబ్రహాం అనే మోడల్ ఉంటాడు సార్, వాడు ఎప్పుడైనా చూడండి కాల్ అంటాడు. టెన్షన్ ఎక్కువ, వాడికి టెన్షన్ ఎక్కువ. మేనరిజమ్స్ చెప్తే వాడి లైఫ్ ఏంటో మేనరిజమ్స్ చెప్తాయి. సో నేను ఆర్తధ్వని వలన నా ఎముకలన్నీ క్షీణించాయి. అంటే ఏంటంటే తెలియని నొప్పి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఇది మీ అందరికి ఉందో లేదు కానీ నాకు మాత్రం ఉంది. నా ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం పక్కా. దినమంతయు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండనంటే దినం సంగతి నాకు తెలియదు కానీ రాత్రి సంగతి నాకు తెలుసు. ఎలాగో చెప్తాను. మనం పడుకుంటాం, అప్పుడప్పుడు జరిగాయి. ఇదివరకు మారుమనసు పొందమని పడుకునేవాడిని. పడుకొని ఇంకా పూర్తిగా నిద్రలోకి వెళ్ళకముందే ఎవడో ఇక్కడ కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడే ఆడు కూర్చొని నా పేక నొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థం, ఆడు మొహం కూడా కచ్చినా రాపోయినా ఆ టైంలో చేసే ప్రార్థన ఒకటే, యేసు రక్తమే చేయి.
ఆ ప్రార్థన మనం చేసేద్దాం అని మొదలు పెడతాం, ఆడి పేక నొక్కుతాడే, ఎస్ ఎస్ ఇదే వస్తుంది, బయట రాదు. అది కూడా పక్కన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎందుకు వినిపించుకోవట్లేదు అనుకుంటారు, వినబడతాళ్ళకే ఎప్పుడు అని అంటాం. అప్పుడు ఆడు వదిలేస్తాడు. ఏమైందంటే ఏం లేదులే అని పడుకుంటాం. చాలా కాలం అనుకున్నాను ఈ దెయ్యమని, చాలా కాలం అనుకున్నా ఈ దెయ్యమని, కానీ దెయ్యం కాదు, అపరాధ భావం నన్ను నొక్కేసింది. అదే ఇక్కడ చెప్తున్నాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను, నా సారము వేసవ కాలమున ఎండినట్లయింది. వేసవ కాలము ఎండినట్లు అవడం అంటే ఏంటి చెప్పంట? ఈ సారు నాడే ఇందాక దాకా లేకండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి, ఆరాధించండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు అని చూసే బ్యాచ్ అంటే లోన డ్రై ఉంటే వర్షిప్ ఎక్కడ నుంచి వస్తుంది? రాదు. దాన్నే స్పిరిచువల్ డ్రైనెస్ అంటారు. అది దావీదు అన్నది. ఒకప్పుడు మనం పాటలు పాడితే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడే మనం దెయ్య వయసు కూర్చున్నాం. అందుకనే మనకి ఎవడైనా పాటలు పాడితే బాగుండి అనిపిస్తుంది మనకే. మీలో కొంతమంది అన్నా నేను రోజంతా యూట్యూబ్ పాటలు పెట్టుకుంటానని. నీ పాడుకోవడం రాదా? నీ పాడుకోవడం రాదా? ఒరి అబ్బా, ఈ యాంగిల్ కూడా ఉంటుంది దీనికి, మరి ఎందుకు ఉండదు? రోజంతా ఈ యూట్యూబ్ పాటలు ఎందుకు పెట్టుకుంటావు తెలుసా? నీకు పాడతాం రాదు కాబట్టి. అదవుదే, నువ్వు పాడుకోవచ్చుగా, నువ్వు ఎందుకు పాడా? ఎవడో పాడిని చూసేసి ఎందుకంట? పైగా పాట పాడేటప్పుడు మధ్యలో కూని రాగలేసా, కరివేపాకు ఉందా, అల్లం నూరు, స్తోత్రం ప్రభా, హల్లెలూయా, కొంచెం వెల్లుల్లి పేసావా, ప్రైజ్ ది లార్డ్ ప్రభా. ఏది శుద్ధి? ఇదే ఆరాధన? తాలింపేసేప్పుడు పాటలు అంటావా? యా, లైఫ్ అండి ఇది మందే, లైఫ్. నిజ జీవితంలోకి వచ్చి కూసాలా 32వ కీర్తన సింగిల్ సెటప్లో వచ్చేసింది. వాక్యాన్ని జీవితానికి అలవర్చుకోవటం. నా సారం వేసవ కాలమున ఎండినట్లయ్యాను. తర్వాత ఏముంది? సెల అంటే ఏంటి తెలుసా? చరణం మధ్యలో పలవబడాలి. మళ్ళీ 5వ వచనం, నా దోషము కప్పుకొనక నీ ఎదుట పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సెల ఉందా? 5వ వచనం పైన సెల ఉంది, 5వ వచనం కింద సెల ఉంది. మొదటి 4 వచనాలు ఒక చరణం, 5వ వచనం ఒక్కటే ఒక చరణం. 4వ వచనం, మొదటి 4 వచనాల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ 5వ వచనంలో వచ్చేసాయి. దోషం వచ్చేసింది, పాపం వచ్చేసింది, అతిక్రమం వచ్చేసింది, పరిహారం వచ్చేసింది, ఒప్పుకుంటుని వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. సో ఒక విధంగా చెప్పాలంటే 5th వర్స్ ఓ విధంగా మొదటి 4 వచనాలకి కంక్లూషన్. అయితే ఆ కంక్లూషన్లో ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తాను. నేను 2 లైన్లు, 5వ వచనంలో 2 లైన్లు 3 సార్లు చదువుతా. 2 లైన్లు 3 సార్లు చదువుతా, జాగ్రత్త వినండి. ఆ తర్వాత ఒక క్వశ్చన్ వేస్తా, దానికి మీరు జవాబు చెప్పండి. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, అది వదిలేండి. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మళ్ళీ చదువుతున్నావు, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మళ్ళీ చదువుతున్నావు, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దీన్ని బట్టి దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. మరి ఏం చేశాడు? అనుకున్నాడు. ఎక్కడ? మనసులో అనుకున్నాడు. పని అయిపోయిందా? అయిపోయింది. క్షమించేశాడు దేవుడు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించు. ఎందుకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను తెలుసా? డౌట్ రానివద్దు. నేను ఒప్పుకుంటే పని అవుద్దా? నన్ను స్వీకరిస్తాడా? నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? ఇది మీకు వచ్చే థాట్. ఇప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంటుంది తెలుసా? తప్పైన కుమారుడు పందిపొట్టు తింటున్నప్పుడు పందులు ఇన్ని విచిత్రంగా చూస్తే వాడికి బాధ వచ్చి, చీ అబ్బాయి బతికిందా, ఇంటికి వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గర ఆ మిగిలిపోయిన కుడితి పెడతాడు, అదన్నా బాగుంటుంది, ఈ పందుల ఫుడ్ కూడా మనం తినవట్లేదు, నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నాన్న నన్ను క్షమించు, నన్ను కొడుకుగా తీసుకోవద్దు, కానీ ఓ పనోడుగా ఆ పాలేరుగాడు పడేసే, నేను పని చూసుకుంటా అని చెప్తా అనేసి మనోడు భయంగా వెళ్తూ ఉంటాడు. భయంగా నానేమంటాడో
ఇంటి సందు వచ్చింది, గల్లీ. ఆ గల్లీ టర్నింగ్ చూశాడు, బయట ఎవరిని ఉంటారు లేదా అని. నాన్న ఇలా నుంచొని ఉన్నాడు, నాన్న నుంచొని ఉన్నాడు రా. టెన్షన్ వచ్చింది. అయితే నాన్న ఇలా చూసి ఇలా ఇలా అన్నాడు అనుకో, ఈడేం చేస్తాడు? ఈడు పారిపోతాడు. ఈడు నాన్న కోపం ఉందని. నాన్న ఒకవేళ ఇలా అన్నాడు అనుకో, పారిపోతాడు ఈడు. కానీ ఆ నాన్న ఇలా అనలేదు, ఇలా అనలేదు. ఏం చేశాడు దశ? చేతులు రెండు ఇలా పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు ఇలాగ ముసలోడు. దాంతో ఏం కమ్యూనికేట్ అయిపోయింది అసలు? నానా నిన్ను అంగీకరిస్తున్నాను రా, నానా నీకోసం ఎదురు చూస్తున్నాను రా, నువ్వు చెప్పకముందే నేను రెడీ అయిపోయాను రా నానా. ఇది తండ్రి చేసే పని. ఎప్పుడైతే కొడుకు గట్టిగా కౌగులించుకున్నాడో, పంది కొంపు కొడతా ఉంటాడు, మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు, కౌగులించుకుంటే ముద్దు పెట్టాడు, చెవులో చెప్తున్నాడు, నానా నీ కొడుకుని అనిపించుకోవడానికి పనికిరా నానా. అవునారా నానా, నన్ను నీ పనోళ్ళలో ఒకటిగా చేర్చుకోరా నానా. అలాగేరా. చెప్పనిచ్చిన తర్వాత రేయ్ ఇడిగో షాల్ కప్పండి, రేయ్ ఇడి చెప్పులు తీసుకోండి, రేయ్ వంగర తీసుకోండి నాన్న అంటే, నోర్మే నువ్వు చెప్పాల్సిన చెప్పేసి అయిపోయింది కథం. కానీ ఆ చెప్పుడు అవసరమా? అవసరం. చెప్పుడు ఇద్దరి కోసం అవసరం. ఎవరా ఇద్దరు? నాన్న కోసం కాదు, నాన్న మీద ప్రేమ ఉంది కాబట్టి వచ్చాడు, తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి వచ్చాడు. నాన్న కమ్యూనికేట్ అయిపోయింది కొడుకు మనసు, కానీ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వాలా. ఎవరా ఇద్దరు? సాతానికి కమ్యూనికేట్ అవ్వాలా, ఆడికి వినబడాలా. నువ్వు చెవులో నోట్లో అనుకుంటే వినబడదు, ఆడికే నోటితో చెప్పాలి. ఆడికే ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అనే మాట వాడు వినాలా. నువ్వు గుండెల్లో అనుకుంటే చాలదు, గుండెల్లో అనుకుంటే ఆయన కనబడుతుంది, వీడికి కనబడదు. సాతానికి వినబడటానికి నీ నోటితో పాపాన్ని ఒప్పుకోవాలి, నెంబర్ 1. రెండోది ఇంకెవరికి వినబడాలి తెలుసా? నీకు వినబడాలా, నీకు. లేకపోతే నీకు అనుమానం ఉంటుంది, ఎందుకు అంగీకరించాడో మా నాన్న, క్షమిస్తాడో లేదో, మళ్ళీ అడుగుతాడేమో. క్లారిటీ వచ్చేయాలా. రేయ్ నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పేసుకున్నావురా, వెరీ గుడ్, క్లారిటీ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ మధ్యాహ్నం 12 అయింది, 3 minutes టైం ఉంది. వాగ్దానం చేసిన టైం ముగిచ్చేస్తున్నాం. ఈ 3 నిమిషాల్లో మీ లైఫ్ గురించి సీరియస్గా ఆలోచించండి. అతిక్రమాలు ఉన్నాయి మీ జీవితంలో, పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, కపటాలు ఉన్నాయి, డిలీట్ లైఫ్ ఉంది, డ్రామా లైఫ్ ఉంది, డిప్రెషన్ ఉంది. చాలామందికి సూసైడ్ చేసుకోవాలనే తలంపులు కూడా వచ్చాయి. డ్రై అయిపోయింది లైఫ్, ఒంటరి జీవితం జీవిస్తున్నారు. దావీదు కూడా అలాంటోడే. దేవుడు ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ తీసుకొచ్చాడు, నేను దేవుడు తెచ్చాడు నిన్ను. ఈ ప్రసంగం నీకు దేవుడు వినిపిస్తున్నాడు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఏం రెస్పాన్స్? నా పరిహారం నువ్వు, నా ప్రాయశ్చిత్తం నువ్వు. నన్ను నిర్దోషిగా ఈరోజు ముద్రే ప్రభా అడుగుతావా? నేను నీ దగ్గరకు వస్తా, నా పాపాన్ని ఒప్పుకుంటా. పెదాలు కలిపి నీ పాపాన్ని ఒప్పుకుంటావా? ఈ మధ్యాహ్నం ఒప్పుకుంటే నన్ను క్షమించిన దేవుడు, దావీదుని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు ప్రార్థన చెయ్యొద్దు, ఎవరు ప్రార్థన చెయ్యవద్దు. కళ్ళు మూసుకోండి, అంతే చాలు. తలంచుకోండి, అంతే చాలు. సైలెంట్గా ఉండండి. నీ మనసు నీకేం చెప్పుద్దో విను, నీ ప్రాణం నీతేంతో చెప్పుద్దో విను. నీ గురించి ఓసారి నువ్వే చూడు. ఈ మౌన సమయంలో యుద్ధంలాగా ఉంటుంది. ఈ యుద్ధం మధ్యన గెలవాలంటే ఒకటే ఒక మార్గం. నువ్వు ఎవరి సైడ్కి వెళ్తావు అనేది ఇంపార్టెంట్. యేసయ్య నీకు హెల్ప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, అక్కడ విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ్రయిస్తావా? ఆయన పట్టుకుంటావా? యేసయ్య నన్ను క్షమించు అని అనగలవా? నా జీవితం ఇదే, నీ దగ్గర ఒప్పుకుంటున్నా అనగలవా? ఆయన నీకు పరిహారం అవుతాడు, ప్రాయశ్చిత్తం అవుతాడు, నిర్దోషిగా నీకు ముద్రేస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీకు విడుదల కలిగిస్తాడు. ఇప్పటికిప్పుడే